అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అనేటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, ముందుగా వృశ్చిక రాశి వాళ్ళందరికీ 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి అధిపతి కుజుడు 9వ ఇంట్లో కర్కాటక రాశిలో ఉండడం వల్ల మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి విందులు వినోదాల్లో పాల్గొంటారు, అదృష్టవంతులు అవుతారు, అనేక శుభవార్తలు అందుకుంటారు. ధన ఆదాయానికి సంబంధించి గురువు అష్టమంలోకి రావడం వల్ల రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడడం మంచిది. శని యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో అంత ఎక్కువగా అనుబంధాలు రావడం పోవడం తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళ సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. కానీ మానసిక స్థైర్యాన్ని మాత్రం బాగా కలిగి ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, వాహనాలు, భూములు ఇతరత్ర అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంటుంది. లావాదేవీలన్నీ మంచి లాభదాయకంగా ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉండడం వల్ల సంతానం పట్ల బెంగ పట్టుకుంటుంది. విదేశీయానాలు, దూర ప్రయాణాలు కఠినంగా ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని వృశ్చిక రాశి వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కుజగ్రహం యొక్క స్థితిని బట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం ఈ వారమంతా ముందు వారం మొదట్లో సోమ మంగళవారాలు బాగాలేదు. తర్వాత మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి, పెద్దలు, మామలు, అత్తగారు, గురువుల యొక్క అనుగ్రహాలు బాగుంటాయి. వాళ్ళ అనుగ్రహం వల్ల మీరు విజయాలు సాధిస్తారు, అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్తాయి. చక్కటి గౌరవప్రదమైనటువంటి స్థితిలో మీరు ఉద్యోగం చేస్తారు అని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారంలో మంచి లాభాలతో కొత్త వ్యాపారం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు, గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఇకపోతే అన్ని మిగతా బుధగ్రహము బాగుంది, అన్ని గ్రహాలు బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు. కేవలం గురుగ్రహ పరిహారం మాత్రం చేసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి.
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడతాను, పరిహారాలను చెప్తానని తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య గారు.